కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్గా వస్తుందండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఇలా మీడియం సైజ్ చిన్న కాకరకాయలు తీసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని దాంట్లో లైట్గా సాల్ట్ అద్ది నూనెలో వేయించండి. నూనెలో బాగా సన్నమంట మీద దూరగా వేయించాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీంట్లో ఒక పౌడర్ చెప్తాను వేసేది. ఆ పౌడర్ వేసారంటే టేస్ట్గా ఉంటుంది. చూడండి, పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం ధనియాలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసేసుకొని మీరు కొద్దిగా పౌడర్ పట్టాలి. ఈ కాకరకాయలు సన్న వెంట మీద అలా కలుపుతూ ఆ చిలికల్లో లైట్గా ఉప్పు పెట్టాం కాబట్టి ఇది సపరేట్గా దాంట్లో పెట్టక్కర్లేదండి. పైన గ్రేవీ వేస్తాం కదా, సరిపోతుంది. సో ఇలా మీడియం సైజు కాకరకాయలు తీసుకోండి. ఆయిల్లో ఇవన్నీ మిక్సీ పట్టాలండి. అక్కడ వేగుతూ ఉన్నప్పుడు ఇవి చక్కగా మనం పౌడర్ లాగా పట్టుకోవాలి. ఉప్పు కారం అనేది ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి అయితే ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక 3 స్పూన్స్ కారం సరిపోతాయి. ఆ రెండు మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. మీకు అనుకూలంగా కారం ఎక్కువ తినే వాళ్ళు కారం అది అలా. ఈ విధంగా మిక్సీలో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వెనక చూపించాను కదా, ఇలా పౌడర్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయినటువంటి కాకరకాయలో ఈ పౌడర్ని పోయండి. ఏదైతే కొబ్బరి, మనము వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసి చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక్క నిమిషం పాటు దాన్ని అలా కలబెట్టుకోండి. ఆటోమేటిక్గా ఆ చీలికల్లోకి అది వెళ్ళిపోతుంది. లేదా కొంచెం లైట్గా అలా కలబెట్టుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది. అయిపోయిందండి. ఇంకా అంతే. మంట ఆపిన తర్వాత ఇట్లా రైస్లోకి కాకరకాయలు వేసుకొని ఇంకా వేరే కర్రీ ఏం అవసరం లేదండి. ఇవే కాకరకాయలు కర్రీ ఒక 3 వేసుకొని తినేసేయచ్చు.